మెసేజ్లు అయిపోయాయి. మెసేజ్లు అన్నీ అయిపోయాయి. నేను ఒక 2 మాటలు మీకు చెప్తాను. 2 మాటలు పిల్లలందరూ మీరు కొన్ని నాకంటే చదువుకోకండి. మీరు వెళ్ళడమే గొప్ప విషయము. ఒకటింటికి ముగించుకుందాం అనుకున్నాను. అది అన్ని మనం చదువుకున్న ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే మనం కొన్ని మాటలు చూద్దాము. ఇక్కడ దేని గురించి యేసు ప్రభు చెప్పాడంటే, నేను తిరిగి వస్తాను అనేటువంటి ఒక వాగ్దానం ఇచ్చాడు. అంటే నేను వెళుచున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను అని చెబుతున్నాడు. వస్తానన్న దేవుడు ఆయన వస్తాడు. అంటే ఆయన ఏదైనా చెప్పిందంటే ఆయన చేయకుండా ఉండడు. అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. కనుక ఇక్కడ ఈ నేను లేను, మీ దగ్గర అసలు నాకు రక్షకుడు, నన్ను ఆదరించేవాడు లేడు అని మీరు కలవరపడద్దు. ఇప్పుడు యేసు ప్రభు మన దగ్గర ఉంటే మనకు ధైర్యం ఉంటుంది. యేసు ప్రభు మన దగ్గర లేకపోతే మనకు కలవరం అవుతుంది. కనుక ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నేను తిరిగి వస్తాను అన్నాడు. వస్తానన్న దేవుడు ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. ఇంకొక మాట యేసు ప్రభు అని అన్నాడు. ఏమన్నాడంటే, అసలు నేను మీ మధ్యలోనే ఉంటానన్నాడు. మీ మధ్యలోనే ఉంటానన్నాడు. నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎబ్రిలో రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఎబ్రిలో రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. 8వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని చూద్దాం. 1 వచనాలు. అయితే ఆయన ఆక్షేపించిన వాడు ఇలాగ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. ప్రభువు ఇట్లా అన్నాడు, ఇదిగో యొక్క కాలం వచ్చుతున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలు నిలవలేరు, కనుక నేను వారిని అలక్ష్యం చేసి తినని ప్రభు చెప్తున్నాడు. అయితే ఇప్పుడేమంటున్నాడు అని అంటే 10వ వచనంలో, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడునైందును, వారు నాకు ప్రజలైందురు అని వారితో ఇలా చెప్తున్నాడు. తర్వాత వారిలో ఎవడును ప్రభువును తెలుసుకున్నాడని, అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా అర్థమైతలేదు యేసు ప్రభు, కానీ మనకు అర్థమైనాడు. అయితే మనకు ఎలాగనైతే ఇప్పుడు మనకందరికీ తెలుసు యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభువే రక్షకుడని. కనుక ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు, నేను దేవుడనై ఉంటాను అన్నాడు. తర్వాత నేను వారు నాకు ప్రజలై ఉంటారు అన్నాడు. అంటే ఎప్పుడు కూడా దేవుడు మనతోనే ఉంటాడు. నేను మీకు ఏమన్నాడు, దేవుడు తోడై ఉంటాడన్నటువంటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది చూడండి. అంటే అక్కడ ఈ మాటకి మనకు అర్థమవడం కొరకు ఆ మాట నేను మీకు తెలియజెప్పడం జరుగుతుంది. 1:23 చూడండి. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగేది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అంటే
ఇప్పుడు ఆయన వస్తాడంటే దేవుడు ఇప్పుడు పరలోకమందు ఉన్నాడు కదా, ఎప్పుడు వస్తాడు మన దగ్గరికి అంటే ఎప్పుడైనా వస్తాడు. దేవుడు అంటే ఆయన సర్వంతర్యామి. ఎలాంటి వాడంట? సర్వంతర్యామి. అంటే అంటే మాట గమనించాలి. ఇంకా మళ్ళీ లోకంలో ఒక మాట ఉంది, పుట్టులో ఉంటాడు, చెట్టులో ఉంటాడు, రాయిలో ఉంటాడు, రొక్కలో ఉంటాడంటే అలా కాదు. సర్వాంతర్యామి అంటే అంతటా ఉంటాడు అన్నట్టు. అంతటా ఉంటాడు, అంతటా ఉంటాడు. అంటే పరలోకంలో ఉంటాడు, భూలోకంలో ఉంటాడు. 139 కీర్తనలు పాతాళంలో నేను అక్కడికి పోతే నువ్వు అక్కడే కనబడుతున్నావు అంటాడు. అంటే ఎక్కడైనా ఉంటాడు ఆయన. నువ్వు తప్పించుకుని ఒకవేళ పాతాళానికి పోయి దాక్కున్నావు అనుకో, ఆడికి వచ్చి బిడ్డ ఎప్పుడు వస్తుంది ఇక్కడికి ఇంత బాగేనా అని అక్కడ కూడా మాట్లాడతాడు. ఎక్కడున్నా ఆయన ఉంటాడు అన్నాడు. అంటే అట్లా ఆయన పరలోకంలోనే ఉన్నాడు, ఇక్కడ లేడు అనుకోవాలి. మన మధ్యలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఇక్కడ ఏమన్నాడు? నీతో ఉంటాడు. భాషాంతరంలో దేవుడు మనకు తోడు మనకు తోడుగా ఉంటాడు ఎనీ టైం. అసలు ఒక్కొక్క బాధ నుంచి మనం బయటపడుతున్నామంటే దేవుడు మనకు తోడున్నప్పుడే. లేకుంటే మన అవి ఎవరికి వెళ్ళి బయటకి తీస్తాడు. పెద్ద పెద్ద డాక్టర్లు లక్షలు తీసుకున్నా బయట పడకూడలేదు ఆ రీతిగా. ఇప్పుడు ఒకటి చేస్తే డాక్టర్లు ఒకటి చేస్తే ఒకటే. కొన్నిసార్లు మన సంఘము అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము యేసునామములో చేసే ప్రార్థన ద్వారా డాక్టర్లు చేయలేనిది మీ యేసు ప్రభు చేసిండని డాక్టర్లే చెప్పారు. మన సంఘ ప్రార్థన ఎంత విలువైన దేవుని స్తోత్రం. ఇది మీ దేవుడే చేసినాడు, మేము ఏం చేయలేదన్న విషయాలున్నాయి ఇక్కడి ప్రార్థన ద్వారా. చాలా మంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు, సరిగ్గా ప్రార్థనకు రావడం లేదు. ఉపవాస ప్రార్థన అంటే వాళ్ళు ఎక్కడెక్కడో పనులు చేసుకుంటే డ్యూటీకి పోయేటోళ్ళు అంటే వేరు, ఖచ్చితంగా పనికి పోయేటోళ్ళు వేరు. కానీ ఖాళీగా ఉన్నవారు తప్పకుండా ప్రార్థనలో ఉండాలి అని చెప్పారు. కానీ ఎందుకో వాళ్ళకు ఇంకా దారి దొరుకుతలేదు. ఇశ్రాయేలు ప్రజలు 11 రోజులు పోయే ప్రయాణం 40 రోజులు దిగినట్టు అయితే అండి. కనుక దేవుడు తోడుంటాడు. వస్తానన్న దేవుడు ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూడవలసిన పనేమి లేదు. నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడు. అయితే మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు వస్తానన్న దేవుడు వస్తాడు, తోడుగా ఉంటాడని ఇవన్నీ చెప్పినా కూడా మనలో ఏమి లేకపోయింది అంటే విశ్వాసం లేకపోయింది. ఏమి లేకపోయింది? విశ్వాసం కొద్దువైపోతుంది. ఏమైతుందో గాని ఆ విశ్వాసం ఎందుకు తగ్గిపోతుందో గాని అర్థమైతే లేదు, కొద్దువైపోతాను. ఇక్కడ 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అన్నాడు. అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం, కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం లేదు. అంటే ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఉన్నాడు అని ఈ రూపంలో ఉంటాడు. ఎవరికి ఏ రకంగా వాళ్ళకు అవగాహన తండ్రు అట్లా వెళ్ళిపోయినారు. ఈ రూపంలో ఉంటే ఒకవేళ భక్తి తప్పకుండా సాయం చేస్తాడు కావచ్చు, ఈ రూపంలో ఉంటే సాయం చేస్తాడు కావచ్చు అని అట్లా వెళ్ళిపోతా ఉన్నారు. అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచినారు. మరి అందరు దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు యేసుక్రీస్తునందు అందరు ఎందుకు ఉంచలేదు అంటే, అసలు యేసుక్రీస్తును కొందరు మాత్రమే విశ్వసించారు. అందరేమో దేవుని యందు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తునందేమో కొందరు విశ్వాసం ఉంచినారు. కారణం ఏంటంటే ఈయన దేవుడు కాదు, ఈయన ఒక మానవుడని, మామూలుగా ప్రవక్త అని అట్లా కొన్ని వచనాలు కొందరైతే చూపెడతా ఉంటారు. కనుక అసలు అందుకని చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు హృదయంలో ఉండవలసినది ఏంటిది అని అంటే విశ్వాసం. అందరు చెప్పండి, మన హృదయంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అలా చెప్పండి, విశ్వాసం ఉండాలి. తప్పకుండా విశ్వాసం. ఆ విశ్వాసం ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉండాలి. ఈ హృదయంలో విశ్వాసం ఉంటే కలవరం అనేది రాదు.
దేవునికి స్తోత్రం. కలవరముతోటి చాలా ఓటమి జరుగుతుంది. అందుకనే విశ్వాసంతో విజయం జరుగుతుంది. కలవరంతో ఏమొస్తుంది? ఓటమి వస్తుంది. విశ్వాసంతో ఏమొస్తుంది? విజయం వస్తుంది. కనుక మనం ఒకసారి నేర్చుకున్నాం కదా, విశ్వాసం వలన విజయం. కనుక విశ్వాసం వలన కలిగేది ఏంటంటే విజయమే కలుగుతాయి. కనుక హృదయంలో ఉండవలసినది ఏంటంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం. ఏంటంటే విశ్వాసం. కనుక తప్పకుండా మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. కనుక ధర్మశాస్త్రము హృదయంలో ఉండాలి, ఆజ్ఞలు హృదయంలో ఉండాలి, కట్టడాలు హృదయంలో ఉండాలి, విధులు హృదయంలో ఉండాలి. అవన్నిటిని మనం అనుసరిస్తా ఉన్నప్పుడు మనం క్రీస్తులో ఆల్రెడీ ఉన్నంత ఆ స్థాయిలో ఖచ్చితంగా మనం సంతోషించగలం. అవే లేకపోతే దేవుల్లో ఇప్పుడు యేసు ప్రభువులో ఏమున్నది? ప్రేమ ఉన్నది. యేసు ప్రభువులో ఏమున్నది? ప్రేమ ఉన్నది. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు నా యందు నిలిచి ఉన్నాడు అన్నాడు. దేవుని యందు నిలిచి ఉండడం అంటే ప్రేమ యందు నిలిచి ఉండేవాడు. ప్రేమ కీడు చేస్తుందా? ప్రేమ ద్వేషిస్తుందా? ప్రేమ భేదములు పుట్టిస్తుందా? కదా. పొరుగు వారిని ప్రేమ చేరబోయి ఆదరించి కాపాడు కదా. ఆ రీతిగా కనుక ప్రేమ అంటే అంటే క్రీస్తులో మనము ఉండాలి. అంటే విశ్వాసంలో మనం ఉన్నప్పుడు ఆ విశ్వాసములో ఎంత బలం ఉంటుందంటే అసలు విశ్వాసం అట కొండలైనా పెకిలించగలదంట. విశ్వాసం ఏం చేస్తుందంటే కొండలైనా పెకిలించగలదు. కనుక యేసుప్రభువు చెప్తా ఉంటాడు, ఒక సందర్భం చెప్తా ఉంటాడు. మీరు ఈ ఒక చెట్టును చూసి విశ్వాసముతో ఆ సముద్రంలో పడాలంటే పడుతుందండి. అంటే ఒక చెట్టు అంత బలంగా ఏర్లు పారుకపోయి ఎంత ప్రయత్నం చేసినా రాని బాధ ఒక్క మాటలో వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట విశ్వాసంతో కలిగితే అది వెళ్ళిపోతాను. అంటే మనలో హృదయంలో కలవరం అసలు రానియకూడదు, విశ్వాసం ఉంచాలి అని చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఇందులో ఒక మంచి మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే 18వ వచనం 14-18లో ఏం చెప్పాడంటే, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తును అన్నాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తాను. ఎక్కడికి వస్తాడంట? నా యొద్దకు వస్తాడనండి. నా యొద్దకు వస్తాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మీ యొద్దకు వస్తాను. ఆ రీతి తర్వాత విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఈ మాట మనకు ధైర్యం కొరకు. ఎందుకంటే దేవుడు మన యొద్ద లేడు అనేప్పుడు ఎప్పుడైనా శ్రమ వచ్చిందంటే దేవుడు మనతో ఉంటాడు. మన ప్రాణం ఇప్పుడు 30% బీపీ డౌన్ అయిపోయిందంటే 60లో ఉంటేనే నా ప్రాణం బలంగా ఇట్లా ఆపుతా అన్న ఆగుతాంది. నా ఒక్కసారి 1995 అనుకుంటాను, 96లో 95-94-95లో 60లో ఉన్నది. 60లో ఉంటేనే అది ఆగుతుంది. అంటే అప్పుడు ఇంతమంది ప్రార్థన చేసేవాళ్ళు లేరు, అందరూ ప్రార్థన చేయించుకుంటలే కానీ నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఒక 4 ఉండేవాళ్ళు. 4 ఆ కాలంలో ఒక 4 ఉండేవాళ్ళు. ఆ 4 కొంతసేపు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం అందరము చాలా మంది ప్రార్థన చేసేవాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేది తర్వాత దేవుడు శాంతిని ఇస్తాడట. 27వ వచనం ఒకసారి చదివి ముగించుకుందాం మనం. 27వ వచనం, శాంతి మీకు అనుకరించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుకరించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరువనీయకుడి అన్న. మీ హృదయములను కలవరపడనీయద్దు, వెరువనీయద్దు. నేను ఏమిస్తున్నాను అని అంటే శాంతిని ఇస్తున్నాను.
ఏమిస్తాడంట? అందరూ అనండి, ఏమిస్తాడంట? శాంతి. శాంతి. ఆ శాంతి రాలేదు చర్చికి అన్నట్టుగా. అశాంతి రాదు, ఆ శాంతి రాదు. యేసయ్య శాంతి వస్తుంది, యేసయ్య ఇచ్చే శాంతి. అలాంటి ఆ శాంతి గురించి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఆ శాంతి అంటే సమాధానం. కింద పుట్టినట్లో ఉండి చూడండి, సమాధానము. ఏమిస్తున్నాడు మనకు? సమాధానం ఇస్తుంది. అందుకనే మనం అందరం ఏమనాలంటే, నీకు సమాధానము కలుగునుగాక. సమాధానము కలుగునుగాక. అక్కడ మీరు దేవునిలో విశ్వాసము ఉంచిన వారుగా ఉండాలి, ఇక్కడ సమాధానము కలిగిన వారుగా ఉండాలి. కనుక ఒక్కొక్క మాట దీనికి అనుబంధమైన ఒక మాట చూద్దాము. ఎక్కడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము 7వ వచనమును చూస్తే ఒక మాట ఉంటది, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంది. ఈ సమాధానం అంట మన హృదయానికి మన తలంపులకు కావలి ఉంటుంది. సాతాను మన తలంపుల్లో కొన్ని బాణాలు వేస్తుంది, సాతాను మన హృదయంలోనికి వచ్చి కూర్చుంటానంటది. సాతాను కూర్చున్న హృదయాలు చెప్పి తినరు, ఒకటి చెప్తే ఒకటి చెప్తారు, ఒకటి చెప్తే ఒకటి చెప్తారు. కనుక సాతాన క్రియలన్నీ చేస్తారు కానీ దేవుని క్రియ చేయడానికి ఇష్టపడదు. కనుక ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఎంత చక్కగా చెప్పాడు ఆ మాట. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని. అంటే శాంతిని, ఈ సమాధానాన్ని ఏది దొంగలించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. అంటే ఈ సమాధానాన్ని సాతాను దొంగలించడానికి వీలు లేదు. కావాలి ఎందుకు? ఎవరన్నా వస్తారు, ఏదైనా ఎత్తుకపోతారనే కదా. ఇంటికి కావాలెందుకుంటారు? ఒక కంపెనీ కాడ కావాలెందుకుంటారు? సెక్యూరిటీ గార్డ్ ఎందుకు? ఎవరన్నా వస్తారా, ఏదైనా కొడతారా, మనోళ్ళ కావాలి. అక్కడి వస్తువులన్నీ కాపాడటానికి కదా. అక్కడి వస్తువులన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కాపాడటానికి కావాలి ఉంటున్నారు. అందుచేత ఇక్కడ సమాధానం అనేది మన హృదయానికి మన తలంపులకు కావలి ఉంటుందని. సమాధానము కావలి కాస్తుందని. అందుకని లోకం ఇచ్చే సమాధానము అది ఎట్లుంటే అట్లా వెళ్ళిపోతుంది. కానీ దేవుడిచ్చే సమాధానము అది అట్లా పోదు. అందుకని దేవుని సమాధానము మనము పొందుకోవాలి. మొదటి మాట విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. రెండో మాట నేను చెప్పేది ఏంటంటే సమాధానము పొందుకున్న వారుగా ఉండాలి. అందుకని ఎప్పుడు కానీ బైబుల్లో రాజులు మాట్లాడుకున్నప్పుడు ఆ రాజు అంటే సమాధానంగా వస్తున్నావా అని అంటారు. అంటే సమాధానంగా వస్తే లొల్లి ఉండదు. భర్త పొద్దంతా పనికి పోయి ఇంటికి వస్తేప్పుడు సమాధానంగా రావాలి. పొద్దంతా భర్త పనికి పోయి ఇంటికి వచ్చేసరికి భార్య సమాధానంగా ఎదుర్కోవాలి. విన్నరా? పిల్లలు స్కూల్కి పోయి వస్తా ఉంటే సమాధానంగా తరగ రాని చెప్పకూడదు, సమాధానంగా విడతట్టు చూడాలి. మన వయసు సమాధానంగా చేసుకోవాలి. అంటే ఎన్ని విషయంలో సమాధానం అట్లా మనం ఉపయోగించుకోవాలి. దాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో, ప్రతి అవసరానికి దాన్ని ఎట్లా వాడుకోవాలో మనకు తెలియాలన్నట్టు. ఏంటి తెలియాలండి? సమాధానాన్ని మనము దాన్ని ఉపయోగించాలి. దీనికి సమాధానం కలుగుతుంది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు ఇట్లా విన్నారు మీరు. ఇక్కడ సంఘమునకు సమాధానము కలుగునుగా కన్నారా? మీ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఇంటికి సమాధానం కలుగునుగా కానన్నారు అనాలి. అట్లా అనాలి.
ఇక్కడ సమాధానం ఏం చేస్తుంది? కావలిగా. ఇప్పుడు మన ఇంట్లో సాతాను పనిచేయదు. ఈ బాగా వినండి, మన తలంపుల్లో మన హృదయములో అది ఆట ఆడిస్తుందండి. దానికి చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తిని అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత అంటే అది ఎక్కడున్నది నాకు? ఇది మనిషి లోపల ఉంది, ఆ హృదయంలో ఉన్నది అన్నట్టు, ఆ తలంపుల్లో ఉంటుంది అన్నట్టు. అందుకని నేను ఒకటి చేయాలనుకుంటే ఇంకొకటి చేస్తాను. అంటే మనం ఒకటి చేయాలనుకుంటాము, అందులో ఫెయిల్ అవుతాము, ఇంకోటి చేయకూడదు చేస్తాము. ఎందుకు చేస్తామంటే అదే దాని ప్రభావం ఎక్కువ పనిచేస్తాము. దాన్ని చేయకుండా ఉండాలంటే దేవుడి నుండి వచ్చే సమాధానం మనం పొందుకోవాలి. హల్లెలూయా. లోకమిచ్చే సమాధానము కొద్ది క్షణాల్లో పోతాయి, దేవుడిచ్చే సమాధానము ఎల్లప్పుడూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక రెండే మాటలు, ఒకటి విశ్వాసం ఉంచాలి, హృదయములు ఏముండాలి? విశ్వాసం ఉంచాలి. ఈ హృదయానికి సమాధానము కావాలి ఉండాలి. కనుక దానికి మనం ఈ హృదయానికి కావాలి ఉండాలి, ఈ సమాధానం హృదయానికి కావాలి ఉండాలంటే మనము చింతించడము మానేసేయాలి. అంటే దేని గురించి చింతపడదు. చింతపడకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, విజ్ఞాపన చేయాలి. అలా ఒక్కొక్క పదం ఉంది అట్లా మీరు పిలుపులో చదివితే. ఒకటి చింతించద్దు, తర్వాత ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు ఇది చేసినందుకు స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, నాకు బలం ఇచ్చినందుకు స్తోత్రం, నాకు శక్తిని ఇచ్చినందుకు స్తోత్రం. అనిగా ఏదైతే మనం ప్రార్థించినామో, ఏదైతే విజ్ఞాపన చేసినామో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. అలా చింతించకుండా ఈ పని చేస్తూ ఉంటే ఈ సమాధానముతో మనం నింపబడి ఆ సమాధానం కావలి ఉంటుందట. హృదయానికి కావాలి, తలంపులకు కావాలి. గనుక ఈ యొక్క పనిని మనం నేర్చుకోవాలి. కలవరపడద్దు. క్రైస్తవులు మనం అస్సలు కలవరపడద్దు. కలవరపడే ప్రసక్తే లేదు. ఎందుకు కలవరపడకూడదంటే ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒక తల్లి ఓడలో ప్రయాణం చేస్తున్నారు, అద్దరికి చేరాలి, ఓడ పేలైంది, ఇటు పోయే ఓడ అటు పోతాను. అందరూ కలవరానికి గురైనారు. అయ్యో ఓడ నాయకుడా మీకు ఏమైంది అసలు అంటే ఓడ ఫెయిల్ అయిపోయింది. ఇక అటు చేరం, సముద్రంలోకి పోతాడు. ఎట్లా? అయ్యో ఇంటి గురించి ఆలోచిస్తున్నారు, ధనము గురించి ఆలోచిస్తున్నారు, మంచి భవనం కట్టుకుంటున్నారు, అది ఎట్లా అని ఆలోచిస్తున్నారు, ఇది ఎట్లా ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి మనకు. అసలు బ్యాంకు బ్యాలెన్స్ కానీ కోట్లు ఉండేవాళ్ళు, పేదలకు ఇచ్చినా మంచి కూడా. చర్చి కాడ అయ్యగారి గంట మొత్తుకున్న ₹1 కానికేసిపోయినా కానీ ₹1,00,000 ఇవ్వకపోతే అప్పుడు గుర్తొస్తుంది. ₹1,00,000 లేదు ఎంత మంచిగా ఉండి ఇప్పుడు అట్టుగా చచ్చిపోయే కాలం వచ్చే అని గుర్తొస్తుంది అన్నట్టు. అప్పుడు గుర్తొస్తే ఏమున్నది? మునిగిపోతుంది. ఏమి లేదు. అప్పుడే ఉన్నప్పుడు ఏ బుద్ధి కాదు, అన్ని నాయ అంటే. అప్పటికేమో యోగులు వాళ్ళందరూ కలవరపడుతున్నారు. ఈ తల్లి ఎంత నిశ్చింతగా ఉన్నదంటే ఒక అమ్మడు దాన్ని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదేమని మంచిగా పాట పాడుకుంటాం. ఏంటమ్మా ఓడ మునిగిపోయే కాలం ఉన్నట్టు అందరూ చచ్చిపోతాడు, నీకెందుకు భయం లేదు, నీకెందుకు అంత కలవరం లేదు అంటే నాకెందుకు కలవరం అండి? ఇవాళ ఇంట్లో ఏమో మరి అవతల అడ్డుకున్నాము, దేవుని చిత్తం అది అడుగుతాడతాం, లేకుంటే అడుగుతాం. ఆయన కాపాడంటే మనకెందుకు కలవరము అని అంత ధైర్యంగా ఆమె ఆ రీతిగా చెప్పుతా ఉంటే అద్భుతమైన రీతిలో ఈమెలో ఉన్న విశ్వాసమే కదా ఇది. అక్కడ కేకలేస్తా అంటే ఏంటంటే ఇంకొక ఓడ పరుగెత్తుకొని వచ్చేసింది. నీళ్ళలాగానే కలవరపడుతూ మునిగిపోతా అది అతికిన ఇదైతే ఆ ఓడ రాకపోవచ్చు. ఇంకొక సంగతి మీకు చెప్పాలి. ఒక సముద్రంలో ఇంకొక ఓడ నడుపుతున్నారు, ఒకైనా పోతున్నారు. ఆ ఓడకు రంధ్రమైంది. అసలు ఎక్కడెవ్వరు లేరంట. అసలు చాలా భయంకరమైన పరిస్థితి. ఇక ఆ రంధ్రం ఎట్లా మూయలేదు. మెల్లగా మునిగిపోయారు. కాలం వస్తున్నారు.
సడన్గా ఒక ఓడ వచ్చేసింది. ఇక ఆల్రెడీ ఇక మునుగుతుంది, కొద్ది క్షణాలు అయితే మునుగుతుంది. అట్లనే ఓడ వస్తుంది. ఆ ఓడలో అక్కడ అన్న కూడా ఒక్కైనా ఉన్నాడు. సడన్గా ఆయన దగ్గరికి వచ్చేసిండు. ఈ ఓడ దగ్గరికి వచ్చి ఈయనను అందులోకి తీసుకున్నాడు. భయపడుతున్నావా? ఏం కదలే, తొందరగా నేను వచ్చాను కదా అని మళ్ళీ ఇక ఆ ఓడలోకి తీసుకొని మాట్లాడుకుంటా ఆ ఓడ నడిపించుకుంటా కొంత దూరం పోయేసరికి మళ్ళీ నువ్వు ఒక్కడే కానీ లేదు. అంటే ఇప్పుడు ఎవరు వచ్చినట్టు? యేసయ్య వచ్చినట్టే కదా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అక్కడ విశ్వాసం అనేది పనిచేస్తుంది కదా, విశ్వాసం అనేది పనిచేస్తుంది. అందుకని మీరు ఉదయం కలవరపడనీయకూడదు. దేవునందు విశ్వాసం వస్తున్నారు, నాయందు విశ్వాసం వస్తున్నారు. తర్వాత మీరు ప్రార్థన చేసే విషయంలో, విజ్ఞాపన చేసే విషయంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. అప్పుడు మీరు చింతించకుండా ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి చేస్తా ఉంటే క్రీస్తు వలన దేవుని నుండి సమాధానం మన హృదయాలకు, మన తలంపులకు కావలి కాస్తా ఉంటుంది. అసలు ఏది మనల్ని అటాక్ చేయడానికి, మనలో ఉన్న ఆ శాంతిని, ఆ సంతోషాన్ని ఏదైనా దొంగ ఎప్పటికీ శాంతిగానే ఉంటాం, సమాధానంగానే ఉంటాం, మంచిగా ఉంటాం. అసలు ఎంతమంది నిన్నేమన్నా అసలు కదిలించబడవు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక మంది మీకు చాలాసార్లు చెప్పాను, తెల్లవారుసరికి 3 గంటలకు మంది ఈ వ్యక్తి ఆడ మీద ఉండాలని. నన్ను ఒక మంత్రికుడు చాలా ప్రయత్నం చేశాను. ఆ సంగతి దేవుడు నాకు చెప్తే మంచిగా బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నాడు. నిశ్చింతగా ఉన్నాను. ఆడ మీద ఉన్న శవాన్ని చూడటానికి 3 గంటలకు వస్తాను, కరెక్ట్గా 3 గంటలకు వస్తాను. వచ్చిందంటే నేను ప్రాణంతో ఉన్నా, అసలు ఆడ మీద లేను. ఆడ మీద ఉండవలసిన వ్యక్తిని ప్రాణంతో ఉండడం కానీ చూశాడు. అతనికి కలవరం అవుతుందిగా. చల్ల చెమటలు కొట్టినాయి, అసలు చెమటలు కాలిపోతున్నాయి. నాకు కారాలి కదా, నన్ను చంపాలన్న వ్యక్తి కాదని. ఆడు పెద్ద మంత్రికుడు అన్న. మరి ఆడికి నాకు ఎక్కడ లొల్లి లేదు. ఏం జరిగిందనంటే వాక్యం మంచిగా చెప్పినందుకు నాకంటే మంచిగా చెప్తున్నాడు వీడని కోపం వచ్చిందట. వాడు కష్టపడ్డాడు, మనకు తెలియదు. నేను కొత్తగా నేర్చుకుంటాను కానీ జీజస్ కాల్స్ బుక్ నేర్చుకుంటూ ఒక సందర్భాన్ని మంచిగా ధ్యానం చేసుకుంటూ ప్రార్థనలో ఎక్కువ కనుక ఒక 10 నిమిషాలు మంచిగా చెప్పాలనుకుంటాను ప్రజలకు అర్థమవుతుందిగా. ఆ విషయం ఇంత మంచిగా చెప్తాడు ఈ చిన్నోడు, అసలు వీళ్ళు ఉంచొద్దాను. మంచిగా వాక్యం చెప్తే కూడా చంపాలా? అసలు మనసులో ఉన్నది. మంచిగా మాట్లాడితే తప్పే, మంచిగా బట్టలు వేసుకుంటే తప్పే, మంచిగా చదువుకుంటే తప్పే, మంచిగా అందంగా ఉంటే తప్పే, ఆరోగ్యంగా ఉంటే తప్పే, భూమి మీద ఎట్లా ఉన్నా తప్పే. ఆ దుష్టులు అంత బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. పిల్లలు వచ్చేసిండు, బిడ్డ నీకు తింపినట్టు అయింది అన్నాడు, కక్కచ్చినట్టు అయింది అన్నాడు. ఏది కాదంటే దేవుడు నీకు తోడున్నాడు బిడ్డ అన్నాడు. కరెక్ట్ చెప్పినావు నానా అన్నాడు. ఏం చెప్పినావు? ఆయన నాన్న అంటే నువ్వు కరెక్ట్ చెప్పినావు నాన్న, కరెక్ట్ చెప్పినావు. అవును బిడ్డ నీకు దేవుడు తోడున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఇదివరకు మనం ఏం నేర్చుకున్నాం? దేవుడు మీకు ఇమ్మానుయేల్ అనే పేరు భాషాంతరంలో దేవుడు మీకు తోడన్నాడు. ఆయన తోడున్న దేవుడు సమాధానంతో నింపుతాడు. మనము చింతించాలి. హల్లెలూయా. కలవరపడాలి, విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి. అదండి, విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి, సమాధానంతో నింపుతాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తా, ఆ తర్వాత మీరు చేయండి. అందరూ ప్రార్థనలో ఉన్నాడు. యేసు ప్రభువా నీకు వందనాలు. మీ హృదయములలో కలవరపడని కూడా చెప్పినాం. దయగల దేవ, మీ హృదయములలో విశ్వాసం ఉంచాలి. మీ హృదయములలో విశ్వాసం ఉండాలి. మీ హృదయానికి దేవుని సమాధానము కావలి ఉంటుంది. మీ తలంపులకు దేవుని సమాధానము కావలి ఉంటుంది. నేను సమాధానం మీకు ఇస్తున్నా, నా శాంతిని మీకు ఇస్తున్నా. లోకం ఇచ్చినట్టుగా కాదు, అది కొంత సమయం ఉంటుంది, కానీ ఇది ఎప్పుడు ఉండే శాంతి. నా శాంతితో మీరుండాలి అని సెలవిచ్చిన.
మీరు చింతపడే వారికి ఉండాలి. మీరు చింతించకుండా ఉండాలి. మీరు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా ఉండాలి. నా సమాధానం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పినావు తండ్రి, నీకు వందనాలు. మీ హృదయంలో కలవరపడనీయకుడని చెప్పినావు దేవానికి స్తోత్రం. అయ్యా, ఈ సమాధానంతో ప్రతి బిడ్డ నింపబడులుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.